పేట్రియాట్ ఈ సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయింది మే ఫస్ట్‌కి. కాకపోతే నేను లేట్‌గా చూసాను. ఈ సినిమా చూసాక చాలా బాగా అనిపించింది. అంటే ఎలాంటి విషయాలు మాట్లాడుకుందాం. కేవలం 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ 2 నిమిషాలు ఉంటది. సో, స్టార్టింగ్ వచ్చేసి 'మోహన్ లాల్' గారు, అలాగే 'మమ్ముట్టి' గారు ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 'ఫహద్ ఫాసిల్' గారు, 'రేవతి' గారు, 'నయనతార' కూడా యాక్ట్ చేశారు. సినిమా ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. సినిమా ఏందంటే జస్ట్ నార్మల్ ఒక డేటాబేస్ సంబంధించిన ఒక ఫైల్స్ ఉంటాయి కదా! సో, ఆ దేశ భద్రత గురించి సాగే ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ అనమాట. పొలిటికల్ డ్రామా కూడా ఉంటుంది ఇందులో. సో, మనకేందంటే స్టోరీ ప్లాటింగే అంటే సినిమా అంటే స్టార్టింగ్ నుంచెల్లి ఎండింగ్ వరకు ఏందంటే స్లో డౌన్ ఉన్నా కూడా చాలా బాగుంటది. ఎందుకంటే ఈ సినిమా కొంతమంది నచ్చుద్ది, కొంతమంది నచ్చదు. ఎందుకంటే చూసే విధానం ఉంటుంది. ఈ సినిమాలో ఏందంటే ప్రతి సీను, ప్రతి ఫ్రేమ్ చాలా చాలా నేచురల్‌గా ఉంటది. ఎందుకంటే సినిమా చూసినా కూడా స్లో డౌన్ వచ్చినా కూడా ఏదో ఇంట్రెస్ట్ టాపింగ్ వస్తున్నట్టు అనిపిస్తది. ఇంటర్వల్‌కి మీకు అర్థమైపోతది. ఇంటర్వెల్ జస్ట్ స్టార్ట్ అయిపోద్ది అసలైన సిసలు. సో, ఈ నేపథ్యంలో ఏందంటే ఏం జరిగింది? ఎట్లా ఉంది? హోరాహోరీగా ఉందా? లేదా? అని చెప్పేసి నెక్స్ట్ రౌండ్ చెప్పాలి. ఏందంటే మనకి సినిమా అయితే బావుంటది. నాకైతే జస్ట్ ఓకే ఓకే అనిపించింది. డైరెక్టర్ నరేష్ నారాయణ్ తీసిన ఈ సినిమా అంటే స్లో అనిపించినా కూడా చాలా బాగా అనిపిస్తది. సినిమాటోగ్రఫీ గాని, సాంగ్స్ అయినా సో, జస్ట్ బీజీఎం టైప్ బాగా అనిపిస్తది. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా చాలా నేచురల్‌గా ఉంటది. పొలిటికల్ డ్రామా కాబట్టి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సో, అందుకే చాలా స్లో అనిపిస్తది మనకి. ఎందుకంటే ఎలాంటి ఫైట్స్ అంటే నార్మల్‌గా ఉన్నా కూడా ఎలా జరుగుతుంది? ఎలా సన్నివేశం జరుగుతుందని చెప్పేసి మనకి క్యూరియాసిటీ ఉంటది. సో, ఇదొక పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ కాబట్టి ఎలా ఉంటుంది? నెక్స్ట్ స్టెప్ ఏందని చెప్పేసి మనకు ఫిగర్ అవుట్ అయిపోతామనమాట. ఈ సినిమా చూసాక మీరేం చెప్తారు? ఎందుకంటే సినిమా చూడాలంటే చూసేయండి. ఎందుకంటే జస్ట్ పొలిటికల్ డ్రామా ఉంటుంది. సో, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి పెద్ద రివీలే ఉంటుంది ఇందులో. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకైతే ఒక ఫ్లోలో ఎళ్ళిపోతుంది. కాకపోతే ఎక్కడనో స్లో డౌన్ అనిపిస్తుంది. ఎందుకంటే మన క్యారెక్టర్ మొత్తం ఎక్కాలి, స్టోరీ మొత్తం ఎక్కాలి కాబట్టి సినిమా అయితే ఓకే ఓకే అనిపిస్తది. ఓవరాల్‌గా ఈ సినిమా చూసాక నేనైతే 50/100 ఇస్తాను భయ్యా మార్క్స్. ఎందుకంటే ఓకే ఓకే అనిపించింది. వన్ టైమ్ వాచబుల్ మీ ఇష్టం ఇగ.